सत्यनारायण स्वामी प्रभु सत्यनारायण स्वामी जय जय सत्यनारायण स्वामी प्रभु सत्यनारायण स्वामी सुख संतति देने वाले सुख संतति देने वाले जगदाता अंतर्यामी जय जय सत्यनारायण स्वामी प्रभु सत्यनारायण स्वामी हम तेरी शरण में आए हैं वरदान दो जय जय सत्यनारायण स्वामी प्रभु सत्यनारायण स्वामी जय जय सत्यनारायण स्वामी प्रभु सत्यनारायण स्वामी सुख संतति देने वाले सुख संतति देने वाले जगदाता अंतर्यामी जय जय सत्यनारायण स्वामी प्रियमेधादो अर्चता अर्चन्तु पुत्रिका उत पुरन्न దృక్మర్చదాక్షరప్రాక్షత ముందు పెట్టుకొని అక్షతలు కూడా ఇద్దరు మధ్యలో పెట్టుకొని అందుబాటులో కొంచెం ఎక్కువనే వెళ్తారు కదా ఐదో తానింద్రియావతః కురు సర్వమాయుపాసదా ఇతి పఠిత్వా అయం ముహూర్తస్తు శుభముహూర్తో అస్తు ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు తథాస్తు ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః అక్షతం తీసుకోండి ఇద్దరు కూడా అమ్మవారికి అక్కడ మీ ముందు ఉన్నాయి కదమ్మా అక్షతలు సరే మీరు తీసుకొని ఒక్కసారి వాసన చూసి వెనక్కి వేసుకోండి ఉత్తిష్టంతో భూత పిశాచాః జయతే భూమివారగాః జయతినః ఓం తపః ఓం సత్యం తత్స విదుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరో వదిలేయండి అక్షతం తీసుకొని అమ్మ మీరు కూడా అక్షతలు ఈ పువ్వు తీసుకోండి నచ్చిన మామయ్య ఇగో నెయ్యి ఎడమ చేతిలో వేసుకొని ఇప్పుడు చెయ్యి అమ్మ మీరు పెట్టినట్టు పెట్టుకోండి శుభేభ్య ఇక్కడ పెట్టుకోండి అట్లా చెయ్యి వేసేసి ఇది కుడి మోకాలు పైన పెట్టుకోండి శుభేభ్యాం శుభే శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శిఖాబ్దే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలేశ ఈశాన్య దిక్ప్రదేశే శ్రీ కృష్ణ గోదావరియోర్మధ్యదేశే స్వగృహే సమస్త దేవతా హరిహర గురుచరణనందిలో అస్మిన్ వర్తమాన వ్యావహారికదాంద్రమాణేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతౌ మాఘమాసే కృష్ణపక్షే చతుర్థ్యాం శుభదితౌ వాసరస్తు వాసరే భానువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగ శుభకరణ ఏవం గుణవిజేజన విశిష్టాయ అస్యాం శుభదితౌ శ్రీమాన్ శ్రీమతః పుత్రోద్భవస్య
అక్షంతల గోత్రోద్భవస్య యజమానస్య కనకయ్య నామధేయస్య రాధా ధర్మవత్యై సత్యమ్మ నామ్ని పూలు తుంచగడ ఒక్క పువ్వు పెట్టారు దీపం దగ్గర సత్యమ్మ నామ్ని సపుత్ర సపుత్రికానాం కుమారస్వామి నామధేయస్య రాధా ధర్మవత్ని విజయలక్ష్మీ నామ్ని సపుత్ర సపుత్రికానాం श्रुति नामधेयस्य कृति नामधेयस्य धन्या नामधेयस्य पद्मांजलि नाम्नी सकुटुम्बस्य बान्धवस्य च एवम् अनन्य क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं आधि आत्मिक आधि दैविक आधि भौतिक तापत्रय निवारण अर्थं मनो अभिरचित कामना सिद्ध्यर्थं समस्त मंगल व्याप्त्यर्थं श्री रमा सहित सत्यनारायण स्वामी व्रत पूजा अहं करिष्ये तदंग कलश गणपति नवग्रह अष्टदिक्पालक गौरी पूजा अहं करिष्ये పూతో సహా అక్షంతలు వేసి ఫస్ట్ పువ్వు పెట్టండి కుడి చేతిలోకి అక్షంతలు తీసుకొని దానిలో వేయండి అమ్మ మీరు గంధం తీసుకొని కలశం చుట్టూ అలంకరించాలి కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రుతః మూలే తత్ర స్థితో బ్రహ్మమధ్యే మాతృగణాః స్మృతః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపావసుంధరా ఋగ్వేదోదయజుర్వేదः సామవేదోऽప్యధర్వణः అంగైశ్చ సహితా సర్వే కలశాంబుసమాశ్రితः ఆకలశేషు పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు బద్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపः సర్వాడాపో విరాడాపः స్వరాడాపः ఛందాగుస్యాపో జ్యోతిగుష్యాపో జజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువః స్వరాప ఓం గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स वा याभ्यन्तरः शुचिः पुण्डरीकाक्ष पुण्डरीकाक्ष पुण्डरीकाक्षाय नमो नमः पूजाद्रव्याणि दैवानि आत्मानं च सम्प्रोक्ष्य यजमानस्य स्वयं सम्प्रोक्ष्य अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स वा याभ्यन्तरः शुचिः अक्षतं తీసుకోండి గణపతిని నమస్కారం చేసుకోండి ఓం గం గణపతయే నమః గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः శ్రీదసాదనం ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఒక 5 మార్లు స్వామివారి దగ్గర నియమించాలి శ్రీ మహాగణాధిపతయే నమః హస్తేషు మధ్యం సమర్పయామి పాదేషు పాద్యం సమర్పయామి ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి ఔపచారికేన స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ప్లోత వస్త్రం సమర్పయామి ఓం గం గణపతయే నమః యువం వస్త్రాని పీవసావసాధే యువోరచ్ఛిద్రామంతమోహ సర్గాః అవాదిరతమనుదాని విశ్వా ఋతీన మిత్రావరుణాసదే వస్త్రం సమర్పయామి యజ్ఞోపవీతాన్ ధారయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్
सहजं पुरस्तात् आयुष्यमग्र्यं प्रतिम अక్కడ పెట్టండి గణపతి దగ్గర आयुष्यमग्र्यं प्रतिमुञ्चजुघ्नं जिह्नोपवीतं बलवत्तुरेदः गन्धान्दारयामि हरिद्राविलेपनं समर्पयामि कुङ्कुमाविलेपनं समर्पयामि यथा पुष्पैः पूजयामि आयने ते परायणे दूर्वारोहन्तु पुष्पैः प्रदाश्चन्दरेकानि समुद्रस्य गृहाय मे अथ पुष्पैः पूजयामि नमः अथ पुष्पैः पूजयामि नमः नमः రెండు గణపతి దగ్గర వేస్తున్నాను ओम सुमुखाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गदगर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः ओम मूषिकवाहनाय नमः ओम मोदकप्रियाय नमः ओम स्कंदाग्रजाय नमः ओम अव्ययाय नमः ओम पूषाय नमः ओम दक्षाय नमः ओम अध्यक्षाय नमः ओम द्विजप्रियाय नमः ओम अग्निगर्भच्छिदे नमः ओम इंद्रश्रीप्रदाय नमः ओम वाणीप्रदाय नमः ओम श्रीमन्महागणाधिपतये नमो नमः सर्वपुनि नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि सुपरिमलभरित धूपमाग्रापयामि वनस्पत्युर्भवेर्दिव्यैर्नानागन्धैषु संयुतः आध्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् परिमलभरित धूपमाग्रापयामि प्रत्यक्ष दीपं सन्दर्शयामि प्रत्यक्ष दीपं सन्दर्शयामि रूपदीपानन्तरं नैवेद्यं निवेदयामि లేకుంటే అక్కడ రెండు చుక్కలు నీళ్ళు చల్లండి ఇక్కడ నీళ్ళు చల్లండి పండు పైన అవే నీళ్ళు మంత్రి పూజ చేసినప్పుడు నీళ్ళు చల్లండి ఒక 5 మార్లు చూపించాలి ఓం దేవశ్చత్వాసవిదు ప్రసవేష్మినోర్బాహుభ్యాోష్ణోహస్తాభ్యామాదే మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాభూయం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి హిందూషణం సమర్పయామి రంభావళనైవేద్యం నివేదయామి యథమంగళ నీరాజన దీపం కర్పూరం వెలిగించుకున్నాము లేకుండా గణపతి చూపించండి ఓం మానో హేగుంసేజ్జానమే దోగావిశ్వం పురుషం జగతే అభిభ్రదజ్ఞాగహిష్ఠయామా పరిపాదజా ఆనందకర్పూర మంగళ నీరాజన దీపం సందర్శయామి నమస్కారోమి నమస్కారం చేసుకోండి రెండు అక్షతలు తీసుకొని యానికాని పాపాని జన్మాంతరకృతాని సాతాని తాని ప్రదశ్యంతి ప్రదక్షిణపదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవాత్ రాహిమాన్ కృపయా దేవ శరణాగణవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిపా ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి గణపతి ప్రసాదం యజమానస్య శిరసా గృహ్ణామి सर्वाणं भवति जदाय पुरुषश्रेन्द्रियाय श्रेवेन्द्रिये प्रतिष्ठति गौरव చేసుకోండి మిగిలినటువంటి విశేషాన్ని చెప్పలు పెట్టుకోండి మీరు అమ్మగారికి
అక్షతలు తీసుకోండి. గౌరమ్మని నమస్కారం చేసుకోండి. ఓం గౌరీ నిమాయ శరీరాని దక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ గుగూషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్న. ఓం గౌర్యై నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. ఒక 5 మార్లు నీళ్ళు అమ్మవారికి. హస్తేషు అర్ఘ్యం సమర్పయామి, పాదేషు పాద్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ఔపచారికేన స్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, ప్లోత వస్త్రం సమర్పయామి. ఓం గౌర్యై నమః. యువం వస్త్రాణి పీవసావసాదే యువోరచ్ఛిద్రామంతమోహ సర్గాః అవాదిరమృదాయ విశ్వారుదేన మిత్రావృణాసజేతి. యజ్ఞోపవీతాన్ ధారయామి. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమత్తు తేజః విముంచ. పుష్పైః పూజయామి అమ్మవారికి. మీరు కుంకుమార్చన చేయాల్సి ఉంటుంది. కుంకుమ మీరు అక్షంతలు వేసుకుంటారు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్వజాం. ఇప్పుడు మీరు అమ్మ శ్రీ పట్టుకోవడం సరిపోతుంది. 2 అక్షంతలు వేసి అమ్మ శ్రీ పట్టుకోండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్వజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీ. యస్యాం హిరణ్యం విందే జంగామశ్వం పురుషాణహం. అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాద ప్రబోధినీ. శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ చుషతా. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం. శ్రియల్లోకే దేవజుష్టాముదారా. తాం పద్మనేమీం శరణమహం ప్రపద్యే. లక్ష్మీర్మీనశ్య తాం త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోదబిల్వః. తస్య ఫలాని తపసానుగంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః. ఉపైతుమాం దేవసకః కీర్తిశ్చమనినా సహ. ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. క్షత్రివాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం. అభూతిమసవృద్ధిం చ సర్వాణ్యత్నుత మే గృహాత్. గంధద్వారాంతురాధరిషాం నిత్యపుష్టాంకరీషిణీం. ఈశ్వరేయం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. మనసః కామమాకోదిం వాచः సత్యమశీమహి. పశూనాం రూపమన్నస్య మజిశ్రీశ్రియతాం యశః. కర్దమేన ప్రజాభూతామజి సంభవ కర్దమా. శ్రియం వాసజ మే కులే మాతరం పద్మమాలినీ. ఆపస్సజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే. నిచ దేవీం మాతరం శ్రియం వాసజ మే కులే. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం. సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం మహావహ జాతవేదో లక్ష్మీమణపగామినీం. యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషాణహం. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। महादेव्यै च विद्महे रुद्रपत्न्यै च धीमहि तन्नो गौरी प्रचोदयात्। वेदोक्त दिव्य सुवर्ण मंत्र पुष्पं समर्पयामि। परिमलभरितधूमाग्रापयामि। मूर्धानं दिवो अरतिं प्रतिज्ञामहे। श्वानरमृतानि दातवज्ञं कविगुं सम्भ्राजमतिं जनानामादन्नापात्रञ्जनेन्तदेवाः प्रत्यक्ष्य दीपं सुन्दर्शयामि। धूपदीपानन्तरं नैवेद्यम् ఒక పండు పెట్టండి, ఏదైనా పర్లేదు పండు పెట్టండి. 2 చుక్క నీళ్ళు చల్లండి.
देवस्थित्वा सुवितुः प्रसवेष्मिनोर्बाहुभ्याः पूष्णहस्ताभ्यामादने प्राणापानव्यानोदान समान ब्रह्मणे स्वाहा मल्लेरु चुक्कल मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तराभोजनं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि गण्डूशनं समर्पयामि ब्रह्मावरणनैवेद्यं निवेदयामि कदलीफलनैवेद्यं निवेदयामि यथा मङ्गलनीराजनदीपम् मानोहिंसीज्जातवे दोगावष्टं पुरुरञ्जगत् अविघ्नज्ञाकहिष्टजामा परिपातजा आनन्दकर्पूरमङ्गल नीराजनदीपं दन्दर्शयामि नमस्करोमि गौरी प्रसादं यजमानस्य शिरसा गृह्णामि అమ్మకి ఇవ్వండి మీకు అనిపిస్తాను తలలో పెట్టుకోండి నవగ్రహాలను చేసుకుందాం అక్షతలు తీసుకోండి सूर्य नमस्कार చేసుకోండి सूर्य अरिष्टेतु संप्राप्ते सूर्य पूजांच कारयेत् सूर्य ध्यानं प्रवक्ष्यामि आत्मा पीडा उपशान्तये ओम भूर्भुवस्वः सूर्यग्रहमावाहयामि स्थापयामि पूजयामि सूर्यग्रहं పువ్వుకి గంధం కుంకుమ పసుపు అలంకరించి అక్కడ పెట్టాలి ప్రతి దానికి కూడా సూర్యగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజరథ పతాకాధిశోభితం దివ్యరథ సమారూఢం మేరుం ప్రదక్షిణీకుర్వాణం మధ్యే వర్తులాకారమండలే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ చంద్రుడు నమస్కారం చేసుకోండి चंद्र अरिष्टेतु संप्राप्ते चंद्र पूजांच कारयेत् चंद्र ध्यानं प्रवक्ष्यामि मनः पीडा उपशान्तये ओम भूर्भुवस्वः चंद्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि चंद्रग्रहं श्वेतवर्णं श्वेतगन्धं श्वेतपुष्पं श्वेतमाल्याम्बरधरं श्वेतच्छत्र वज्ररथपताकाधिशोभितं दिव्यरथसमारूढं मेरुं प्रदक्षिणीकुर्वाणं सूर्यग्रहस्य आग्नेयदिग्भागे चंद्रग्रहमावाहयामि स्थापयामि पूजयामि మళ్ళీ అక్షతలు తీసుకోండి చంద్రుడి తర్వాత కుజుడిని నమస్కారం చేసుకోండి కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచ कारयेत् కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడా ఉపశాంతయే ఓం భూర్భువస్వః కుజగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి కుజగ్రహం రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్యాంబరధరం రక్తఛత్రధ్వజరథపతాకాధిశోభితం दिव्यरथसमारूढं मेरुं प्रदक्षिणीकुर्वाणं सूर्यग्रहस्य दक्षिणदिग्भागे कुजग्रहमावाहयामि स्थापयामि पूजयामि नमस्कारोमि మళ్ళీ అక్షరాలు తీసుకోండి బుధుని నమస్కారం చేసుకోండి బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ कारयेत् బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడా ఉపశాంతయే ఓం భూర్భువస్వః బుధగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి బుధగ్రహం पीतवर्णं पीतगन्धं पीतपुष्पं पीतमाल्याम्बरधरं पीतच्छत्रध्वजरथपताकाधिशोभितं दिव्यरथसमारूढं मेरुं प्रदक्षिणीकुर्वाणं सूर्यग्रहस्य ईशान्यदिग्भागे बुधग्रहमावाहयामि स्थापयामि पूजयामि तदङ्गत्वेन गुरुग्रहं
అనండి గురు గురు అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తి సంప్రాప్తి గురు గురు పూజాంచ పూజాంచ కారయేత్ కారయేత్ గురు గురు ధ్యానం ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి పుత్ర పుత్ర పుత్రిక పుత్రిక పీడా పీడా ఉపశాంతయే ఉపశాంత ఓం భూర్భువస్వః గురుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి గురుగ్రహం కనకవర్ణం కనకగంధం కనకపుష్పం కనకమాల్యాంబరధరం కనకఛత్ర గజరథమదాగాధిరోవిదం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణే గురువాణం సూర్యగ్రహస్య తరదిగ్భాగే గురుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి. మళ్ళీ అక్షరం తీసుకోండి. గురుడి తర్వాత శుక్రుడిని నమస్కారం చేసుకోండి. శుక్ర శుక్ర అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తే సంప్రాప్తే శుక్ర శుక్ర పూజాంచ పూజాంచ కారయేత్ కారయేత్ శుక్ర శుక్ర ధ్యానం ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి పత్ని పత్ని పీడా పీడా ఉపశాంతయే. ఉపశాంతయే. ఓం భూర్భువస్వః శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి శుక్రగ్రహం శ్వేతవర్ణం శ్వేతగంధం శ్వేతపుష్పం శ్వేతమాల్యాంబరధరం శ్వేతఛత్రధ్వజపదాకాధిరోపితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణే గురువాణం సూర్యగ్రహస్య ప్రాగ్దిగ్భాగే శుక్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి. మళ్ళీ అక్షరం తీసుకోండి. శనీశ్వర గ్రహం అన్నాడు. శని శని అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తి సంప్రాప్తి శని శని పూజాంచ పూజాంచ కారయేత్ కారయేత్ శని శని ధ్యానం ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి ప్రాణ పీడా పీడా ఉపశాంతయే. ఉపశాంతయే. ఓం భూర్భువస్వః శనిగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి శనిగ్రహం నీలవర్ణం నీలగంధం నీలపుష్పం నీలమాల్యాంబరధరం నీలఛత్రధ్వజపదాకాధిరోపితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణే గురువాణం సూర్యగ్రహస్య పశ్చిమదిగ్భాగే శనీశ్వరగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి. మళ్ళీ అక్షరం తీసుకోండి. రాహుని నమస్కారం చేసుకోండి. రాహు రాహు అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తి సంప్రాప్తి రాహు రాహు పూజాంచ పూజాంచ కారయేత్ కారయేత్ రాహు రాహు ధ్యానం ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి చక్షుః చక్షుః పీడా పీడా ఉపశాంతయే. ఉపశాంతయే. ఓం భూర్భువస్వః రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి రాహుగ్రహం ధూమ్రవర్ణం ధూమ్రగంధం ధూమ్రపుష్పం ధూమ్రమాల్యాంబరధరం ధూమ్రఛత్రధ్వజపదాకాధిరోపితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణే గురువాణం సూర్యగ్రహస్య నిర్దిగ్భాగే రాహుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి. మళ్ళీ అక్షరం తీసుకోండి. చిట్ట చివరి కేతువు నమస్కారం చేసుకోండి. కేతు కేతు అరిష్టేతు అరిష్టేతు సంప్రాప్తి సంప్రాప్తి కేతు కేతు పూజాంచ పూజాంచ కారయేత్ కారయేత్ కేతు కేతు ధ్యానం ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి జ్ఞాన జ్ఞాన అజ్ఞాన అజ్ఞాన పీడా పీడా ఉపశాంతయే. ఉపశాంతయే. కేతుగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి కేతుగ్రహం చిత్రవర్ణం చిత్రగంధం చిత్రపుష్పం చిత్రమాల్యాంబరధరం చిత్రఛత్ర వజరపదాకాధిరోపితం దివ్యరథసమారూఢం మేరుం ప్రదక్షిణే గురువాణం కేతుగ్రహ దోషో నిర్దోషో అస్తు తథాస్తు. మళ్ళీ అక్షరం తీసుకోండి. కొన్ని ఎక్కువ తీసుకొని అడుగు చేతిలో వేసుకోండి. చూపించి దగ్గర వెయ్యాలి. ఫస్ట్ ఇంద్రాయ నమః అనండి. ఇంద్రాయ నమః అగ్నయే నమః ఆగ్నేయ నమః యమాయ నమః యమాయ నమః నిరుతయే నమః నిర్వితే నమః వరుణాయ నమః వరుణాయ నమః వాయవే నమః వాయవే నమః కుబేరాయ నమః కుబేరాయ నమః ఈశానాయ నమః. ఈశానాయ నమః. ఆ కంకణాన్ని తీసుకొని ఇక్కడ పెట్టండి. గౌరమ్మ దగ్గర పెట్టండి. అన్ని తీసుకో. అన్నీ తీసుకోండి. గౌరమ్మ దగ్గర పెట్టండి. మీ మంత్రం చెప్పేంత సేపు కూడా మీరు అక్షంతలు వేయండి. అది కూడా మీరు కుంకుమ వేయండి. మీరు పసుపు వేయండి. ఫస్ట్ అక్షంతలు వేయండి. ఓం గీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభ దీనిపైన వేస్తుండాలి మంత్రం చెప్పండి. గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్రతంత్ర ఔషధ అస్త్రశస్త్రాణి సంహర సంహర మృత్యోర్మోచయ మోచయ ఆయుర్వర్ధయ వర్ధయ శత్రుర్నాశయ నాశయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ
दीप्त्रे ज्वालापरीताय सर्वदिक्षोपनगराय हुं फट् परं ब्रह्मणे परं ज्योतिषे ॐ रं सहस्रारं फट् कंकण अधिष्ठान देवताभ्यो नमः ध्यायामि ध्यानं समर्पयामि। ఏం పర్లేదు ఒక చేయండి అట్లా పట్టుకోండి. పర్లేదు చెయ్యి ఇబ్బంది పర్లేదు ఏం చెయ్యాలి. బృహత్సామక్షత్రవృద్ధవృష్ణియంత్రిష్టుభౌదశ్విదముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిరం వాదేన సగరేణ రక్షా రక్షాబంధనముహూర్తస్తు శుభముహూర్తో అస్తు. ఓం విశ్వేత్తాదే సమానేషు ప్రవాచ్య యా చకర్ధా భగవన్నింద్రసుందరే పారావతయ్యత్పూరుషం హృదం వస్వపాపూర్ణో శరభాయ ఋషీబంధవే. ఓం బృహత్సామక్షత్రవృద్ధవృష్ణియంత్రిష్టుభౌతశ్రువితముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాదేన సగరేణ రక్షా రక్షావందనముహూర్తస్తు శుభముహూర్తో అస్తు. నడివిటో కంకణాలు కట్టించుకోరా? కట్టించుకుంటారు దాన్నే ఉంది. దగ్గర తీయద్దు వారంలాగా నిజంగానే మనం మీరు పట్టణాలు వేసుకొని రాలే వారం దాకా ఆడబిడ్డ ఎవరు? ఇద్దరు ఆడబిడ్డలేనా? మీకు కట్టి మీకు అప్పచెప్తా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు కట్టారు. హాస్పిటల్ ఇవాళ దిగలేదే, ఇవాళ క్లోజ్ లేదు లేదు రాలేదన్నా. విగ్రహం తీసుకోండి, ఒక గిన్నె. ఫస్ట్ విగ్రహాన్ని మామూలుగా జలంతో ఈ నీళ్ళతో శుద్ధోదకస్తపనం కృత్వా ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన మూర్జేత ధాదన మహేరణాయ చక్షసే యో వశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభోజస్య క్షయాయ జిన్నథ ఆపోజనయధాదనః శుద్ధోదకస్తపనం కృత్వా తదంగట్టేన పంచామృతస్తపనం. ఈ నీళ్ళు వేరే గిన్నె ఉందా? వేరే గిన్నె తీసుకోండి, ఈ గిన్నె పక్కకు పెట్టేసేయండి. వేరే గిన్నెలో విగ్రహాన్ని పెట్టుకోండి. మంత్రం చెప్పేంత చెప్పు కూడా పంచామృతాలు స్పూన్ ఉంది కదా, స్పూన్తో పోస్తూ ఉండండి. మిక్స్ చేసినాయి ఉన్నాయా? యాపిల్ కానీ ఒక యాపిల్ ఇవ్వండి నాకు, కత్తి కూడా. మంత్రం చెప్పేంత చెప్పు కూడా మీరు సన్నదార పోసుకున్నాడమ్మా. ఓం
विष्णोर्नुगम्भीर्याणि प्रमोचं यः पार्थिवानि विममेरदागुंसिजो अस्कभायजुत्तरगुं सधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराडमसि विष्णो पृष्ठमसि विष्णोष्णप्त्रे स्थो विष्णो स्यूरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तदस्य प्रियमधिपातो अस्याम् नरो यक्रमेव जपो मदन्ति उरुक्रमस्य सहि बन्धुरित्था विष्णोः पदे पदमेव उत्सः प्रदद्विष्णुस्तवदे वीर्याय मृगो न धीमः कुचरो गिरिष्ठाः यस्योरुषत्रिषु विक्रमणेषु अधिक्षिजन्ति भुवनानि विश्वाः परो मात्रया तनुवावृधाना न ते महित्वमन्वश्नुवन्ति उभे ते विध्वरदसि पृथिव्या विष्णोदेवत्वम् परमस्य विच्छे विचक्रमे पृथिवीमेष एता क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य कीरयोजनासः रक्षितगुं सुजनिमाचकार त्रिदेव पृथिवीमेष एता विचक्रमेष दर्शसम्महित्वा प्रविष्णुरस्तु तव सस्तवीयान् द्वेषगुह्यस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समूढमस्य वागुंसुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदगं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरादतौ तद्विप्रासो विपन्यवोजा ध्रुवा सस्सविन्दते विष्णोर्यत्परमं पदम् पर्याप्त्या अनन्तराजाय सर्वस्तोमोति रात्रवृत्तममहर्षमति सर्वस्याप्त्यै सर्वस्य चित्यै सर्वमेव दीनाप्नोति सर्वं जयति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् अम्म मुंदु పెట్టండి పురుషః సహస్రాక్షः సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుషదేవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః యదన్నేన తిరోహతి ఏతావానస్తై యజ్ఞం బర్హిః ప్రోక్షణ్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత साध्यार्षजश्चये तस्मात् यज्ञात् सर्वहुतः संभृतं पृषदाज्यम् अशोकस्ताकुश्चक्रे वायुज्ञान अरण्यान् ग्राम्याश्चये तस्मात् यज्ञात् सर्वहुतः यजः सामानि यज्ञे छन्दांसि यज्ञे तस्मात् यजस्तस्मादजायत तस्मादश्वा अजायन्त एकेशो भजाततः गावो हरिज्ञे तस्मात् तस्माज्जात अजावयः यत्पुरुषं यदनुः कतिधाव्यकल्पयन् मुखं किमस्य गौ बाहो काभूरोपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरो तदस्य चिद्वैश्यः तद्भ्यागुंशोद्रो अजायत चन्द्रमा मनसो जातः अविग्रहाన్ని తీసుకోండి चक्षुः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च అది ఎడమ చేతిలో పట్టుకోండి విగ్రహాన్ని ఈ కుడి చేతులు మంచిగా వేస్తూ రబ్ చేయండి नाभ्यासीदन्तरिक्षं शीर्ष्णोद्यौः समवर्तत पद्भ्याम्भोमृतिः श्रोत्रात् तथा लोकागुम् अकल्पयनीरः नामानि कृत्वाभिवदनिजगास्ते धाता पुरस्ताद्यमुदा जहार शक्रप्रविद्वान् प्रतिशश्चदस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अजनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः
नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् शुद्धोदकस्तपनं समर्पयामि शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं रमासहित सत्यनारायणस्वामिने नमः कलशं దగ్గర అక్కడ వేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి దీపాన్ ప్రజ్వాల్య రమాదేవ సత్యనారాయణ స్వామినే నమః దీపాన్ ప్రజ్వాల్య పుష్పాలు తీసుకోండి रमा सहित सत्यनारायण स्वामिने नमः सर्वान् ध्यायामि కలశం దగ్గర ఒక్కటి కలశం దగ్గర ఉంటుంది అష్టోత్తరాలు మాత్రం దీనికి చేసుకుంటాం అమ్మ మీరు ఒకసారి పూలు అంది ఇద్దరికి ముట్టించండి మాత్రం కాదు అత పుష్పైః పూజయామి అష్టోత్తరాలు నమః అన్నప్పుడు ఒక్కొక్క పుష్పం పెడతాం ओम नारायणाय नमः ओम नराय नमः ओम शौरये नमः ओम चक्रपाणये नमः ओम जनार्दनाय नमः ओम वासुदेवाय नमः ओम जगद्योनये नमः ओम वामनाय नमः ओम ज्ञानपञ्जराय नमः ओम श्रीवल्लभाय नमः ओम जगन्नाथाय नमः ओम चतुर्मूर्तये नमः ओम व्योमकेशाय नमः ओम ऋषिकेशाय नमः ओम शंकराय नमः ओम गरुडध्वजाय नमः ओम नारसिंहाय नमः ओम महादेवाय नमः ओम स्वयंभुवे नमः ओम भुवनेश्वराय नमः ओम श्रीधराय नमः ओम देवकीपुत्राय नमः ओम पार्थसारथये नमः ओम अच्युताय नमः ओम शंखवाणये नमः ओम परञ्ज्योतिषे नमः ओम आत्मज्योतिषे नमः ओम अचञ्चलाय नमः ओम श्रीवत्साङ्काय नमः ओम अखिलाधाराय नमः ओम सर्वलोकपतिप्रभवे नमः ओम त्रिविक्रमाय नमः ओम त्रिकालज्ञाय नमः ओम त्रिधाम्ने नमः अभिंचंడి लास्ट की पुनः अभिंचंడి ओम सर्वकायाय नमः ओम करुणाकराय नमः ओम सर्वज्ञाय नमः ओम सर्वस्मै नमः ओम सर्वेशाय नमः ओम सर्वसाक्षिकाय नमः ओम हरये नमः ओम शारङ्गणे नमः ओम हरये नमः ओम शेषाय नमः ओम हरायुधाय नमः ओम सहस्रबाहवे नमः ओम अव्यक्ताय नमः ओम सहस्राक्षाय नमः ओम अक्षराय नमः ओम क्षराय नमः ओम गजारिघ्नाय नमः ओम केशवाय नमः ओम केशमर्दनाय नमः ओम केटभारये नमः ओम विद्यालये नमः ओम कामदाय नमः ओम कमलेक्षणाय नमः ओम हंसक्षेत्रवे नमः ओम धर्मक्षेत्रवे नमः ओम काकुत्साय नमः ओम खगवाहनाय नमः ओम नीलाम्बुदद्युतये नमः ओम नित्याय नमः ओम नित्यनृत्याय नमः ओम नित्यानन्दाय नमः ओम सुराध्यक्षाय नमः ओम निर्विकल्पाय नमः ओम निरञ्जनाय नमः ओम ब्रह्मण्याय नमः ओम पृथिवीनाथाय नमः ओम पीतवासने नमः ओम गुहाश्विन्याय नमः ओम वेदगर्भाय नमः ओम विभवे नमः ओम विष्णवे नमः ओम श्रीमते नमः ओम त्रैलोक्यभूषणाय नमः ओम यज्ञमूर्तये नमः ओम अमेयात्मने नमः ओम वरदाय नमः ओम वासवानुजाय नमः ओम जितेन्द्रियाय नमः ओम चित्क्रोधाय नमः ओम समदृष्टये नमः ओम सनातनाय नमः ओम भक्तप्रियाय नमः ओम जगत्पूज्याय नमः ओम परमात्मनाय नमः ओम सुरान्तकाय नमः ओम सर्वलोकान्तकाय नमः ओम अनन्ताय नमः ओम अनन्तविक्रमाय नमः ओम मायाधाराय नमः ओम निराधाराय नमः ओम सर्वाधाराय नमः ओम धराधराय नमः ओम निष्कलङ्काय नमः ओम विराभसाय नमः ओम निष्प्रपञ्चाय नमः ओम निरामयाय नमः ओम भक्तवश्याय नमः ओम महोदाराय नमः ओम पुण्यकीर्तये नमः ओम पुरातनाय नमः ओम त्रिकालज्ञाय नमः ओम विष्टरष्टवये नमः ओम चतुर्भुजाय नमः ओम रमासहित सत्यनारायण स्वामिने नमो नमः नानाविध परिमलपत्र पुष्पाणि समर्पयामि सुपरिमलभरित
ధూపమాగ్రాపయామి మూర్ధానందివో అరదిం ప్రతిజ్ఞామయీష్పానర అమృతాయ జాతమగ్నిం కవికం సంరాజమతి రంజనాన మాదన్నాపాత్రం జనేంద్ర దేవాః ప్రత్యక్ష దీపం సందర్శయామి. ఒకసారి దీప నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపం సందర్శయామి. ధూపదీపానంతర నైవేద్యం పండుగ లేకపోతే ఇటు పెట్టాను. ఒక్కసారి ప్లేస్ లేదు కదమ్మా, దానిపై నీళ్లు చల్లి శనగలు పెట్టి ఒక 5 మార్లు చూపించి నీళ్ళు పెట్టేసి ప్రతిసారి కూడా చూపించి నీళ్ళు పెట్టండి. దానిపైన 2 చుక్కలు నీళ్ళు జరగండి దానిపైన. దేవశ్చేత్పాశమితుః ప్రసవేష్వినోర్బాహుభ్యాం పూర్ణో హస్తాభ్యామాదది. కొంచెం శర్కర వేయండి. ఒక్కసారి పై లేపి చూపించండి. చేతులు ఎడమ చేతిలో పట్టుకోండి, కుడి చేతులు చూపించండి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. నైవేద్యం నివేదయామి. కింద పెట్టేసేయండి. ప్రతిసారి కూడా కొబ్బరికాయ కొట్టినప్పుడు అది చేసి అక్షతలు ఒక పుష్పం తీసుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం. ఓం రమాదేవ సత్యనారాయణ స్వామినే నమః. రమాదేవ సత్యనారాయణ స్వామికి అత ప్రథమోధ్యాయః. మొదటిగా చెబుతున్నాను వినండి. పూర్వం ఒకనాడు శ్రీకరమైన నైమిషారణ్యమునందు పురాణాలు చెప్పుటలో విశిష్టకరవాడైనటువంటి శ్రీ సూత మహర్షిని శౌనకాది మహామునులు కొందరు చేరి ఇలా అడిగారు. ఏమయ్యా పౌరాణిక బ్రహ్మ సూత మహర్షి, మానవులు ఏ తపస్సు చేసినా కోరిన కోరికలు ఫలించి ఇహలోకమునందు పరలోకమునందు సిద్ధి పొందదరో, ఏ తపస్సు చేసిన లబ్ధి పొందదరో సవివరంగా అంతయో చెప్పండి స్వామి అని కోరారు. అది విన్న సూతుడు, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వం ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువును మీరు అడిగినట్టే అడిగాడు. భగవానుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పిన దాన్ని నేను మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి అని అన్నాడు. పూర్వం ఒకప్పుడు లోక సంచార ప్రియుడైన నారదుడు సర్వలోకాలను తిరుగుతూ సర్వలోకానుగ్రహ కాంక్షితుడై భూలోకానికి వచ్చాడు. భూలోకములో పూర్వజన్మ కర్మలు అనుభవిస్తున్నటువంటి మానవులను చూసి జారిపడి వీరి కష్టములు కడతేర్చు ఉపాయం ఏదైనా ఉందా అని విచారిస్తూ విష్ణులోకానికి వెళ్ళాడు. దేవర్షైన నారదుడు విష్ణులోకములో చతుర్భుజుడను తెల్లని శరీరము గలవాడను శంఖ చక్ర గద పద్మ వనమాల విభూషుడకు శ్రీమన్నారాయణుని చూసి నమస్కారం చేశాడు. మనసుకు గాని మాటలకు గాని ఊహించి చెప్పుటకు అడవి కాని అతీతమైన రూపము గలవాడా, ఆది మధ్యాంతరహితుడా, నిర్గుణుడా, సుగుణాత్మకుడైన ఆదిపురుష, భక్తుల బాధలను తొలగించు భగవంతుడా, శ్రీమన్నారాయణ నీకు నమస్కారం అని స్తోత్రాన్ని విన్నవించాడు నారదుడు. ఓ నారదా, నీ రాకకు గల కారణమేమిటి, నీ కోరిక ఏమిటి చెప్పు తీరుస్తాను అని అన్నాడు శ్రీమన్నారాయణుడు. ఓ లక్ష్మీవల్లభ, శ్రీమన్నారాయణ జగద్రక్షక, భూలోకమునందు జనులందరూ పాపకర్మలు అనుభవిస్తున్నారు స్వామి, వారి కష్టములు కడదేశు ఉపాయం ఏదైనా చెప్పి దయ చూపండి స్వామి, మాపై అనుగ్రహం చూపండి స్వామి అని ప్రార్థించారు. శ్రీ మహావిష్ణువు ఇలా చెబుతున్నాడు. ఓ నారద, లోకానుగ్రహ కాంక్షతో మంచి విషయాన్ని అడిగావు, చాలా బాగుంది. మానవులు జేనిచే సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాలను పొందెదరో అట్టు సులభోపాయం చెబుతాను విను అని అన్నాడు. భూలోకమునందు స్వర్గలోకమున కూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి ఉన్నది. నీ అందరి వాత్సల్యము చే దాన్ని నీకు చెబుతున్నాను. అదే శ్రీ సత్యనారాయణ వ్రతము. దానిని విధి విధానముగా భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోకమున సర్వ సుఖములు అనుభవించి పరలోకమున మోక్షమును పొందుతారు. నారదుడు ఇలా అడుగుతున్నారు. మహాప్రభు, ఆ వ్రతాన్ని ఆచరించడం వలన మనకి ఏమి ఫలితం వస్తుంది, ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఇంతకు ముందు ఎవరైనా ఈ వ్రతాన్ని చేసిన వారు ఉన్నారా, దానివల్ల ఫలితం పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు.
ఈ వ్రతాన్ని ఎప్పుడు ఎలా చేయాలి అని కూడా అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెబుతున్నాడు, ఈ వ్రతమును ప్రజలు కష్ట నష్టాలు వచ్చినప్పుడు చేయాల్సి ఉంటుంది. కష్టాలను విచారాన్ని పోగొడుతుంది, ధనధాన్యాలను వృద్ధి నొందుతుంది, సౌభాగ్యకరమైనటువంటి సంతానాన్ని సర్వత్ర విజయాన్ని ప్రసాదిస్తుంది. ఈ వ్రతమును మాఘమాసమునందు కానీ, వైశాఖ మాసమునందు కానీ, కార్తీక మాసమునందు కానీ, ఏదైనా శుభ దినమునందు కానీ ఆచరించవలను. యుద్ధము ప్రారంభించేటప్పుడు, కష్టములు వచ్చినప్పుడు, దారిద్ర్యము సంభవించినప్పుడు అవన్నీ తొలగిపోవటకు ఈ వ్రతాన్ని చేయాలి. దీనిని శక్తి గలవారు ప్రతి నెలా చేసుకోవచ్చును, లేదా శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనా జరుపుకోవచ్చును. ఏకాదశి రోజు గాని, పౌర్ణమి రోజు గాని, సూర్య సంక్రమణం రోజు గాని ఈ సత్యనారాయణ వ్రతము చేసుకోవచ్చును. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి దంతనావనాది స్నానాలు నిత్య కృత్యములు నిర్వహించుకొని భగవంతుని నమస్కరించుకొని, స్వామి సత్యనారాయణ, నీ అనుగ్రహ ప్రాప్తికై నేను భక్తి శ్రద్ధలతో నీ వ్రతాన్ని చేస్తున్నాను స్వామి, నాపై దయ చూపండి స్వామి అని భక్తితో భగవంతుణ్ణి ధ్యానించి అలా సంకల్పించుకున్న వారి మధ్యాహ్నం కూడా ఉపవాసం చేసి సాయంకాలం మరలా స్నానం ఆచరించి అసురకాలం దాటిన తరువాత సంధ్యాది స్నానకృత్యములు నెరవేర్చుకొని పూజా ప్రదేశాన్ని స్థలశుద్ధి చేసుకొని మట్టి ఇల్లు కలవారు గోమయతము అలికి చక్కని ముగ్గులు పెట్టాలి. వరిపిండితో సహా 5 రంగుల ముగ్గులు పెట్టాల్సి ఉంటుంది. శుభకరమైన ముగ్గులు పెట్టి ఆ ముగ్గులపై అంచులు ఉన్నటువంటి కొత్త వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంపై బియ్యం పోసి మధ్యలో శక్తిని బట్టి వెండి గాని, రావి కానీ, ఇత్తడితో గాని చేసినటువంటి కలశాన్ని పెట్టి, మరీ బీదవారైనచో మట్టి కలశాన్ని కూడా పెట్టవచ్చును. శక్తి ఉండి లోభత్వము చూపరాదు, శక్తి కొలది సకలము ఆచరించాలి. కలశంపై మరలా కొత్త వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రంపై సత్యనారాయణ స్వామి ప్రతిమను పూజించాలి. 80 గురుజ గింజల ఎత్తు బంగారముతో గాని, దానిలో సగం 20 గురుజ గింజల ఎత్తు బంగారముతో గాని చేసినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచాలి. ఆ ప్రతిమను పంచామృతాలతోను శుద్ధి చేసి మండపములో ఉంచవలను. ప్రథమంగా విఘ్నేశ్వరుని, తర్వాత లక్ష్మీదేవిని, తర్వాత విష్ణుమూర్తిని, తర్వాత శివపార్వతులను, ఆదిత్యాది నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవతలను, ప్రత్యధిదేవతలను కూడా పూజించాలి. కావున వారిని ముందుగా ఆవాహన చెయ్యాలి. ప్రథమంగా కలశ పూజ, తరువాత వరుణదేవుని ఆవాహన చేసి విడిగా పూజించాలి. అటు పిమ్మట విఘ్నేశ్వరుని ముందు 5 దేవతలను మంత్రముతో ఉదక సమాప్తి ఆవాహన చేసి పూజించాలి. సూర్యగ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములందు ఆవాహన చేసి పూజించాలి. అటు పిమ్మడి సత్యనారాయణ స్వామిని కలశమందు ప్రతిష్ఠించి పూజించాలి. అనగా అష్టదిక్పాలకులను తూర్పు మొదలగు 8 దిశలందు ప్రతిష్ఠించి పూజించాలి. పిమ్మట సత్యనారాయణ స్వామిని కలశం మీద పెట్టి పూజించాలి. 4 వర్ణాల వారు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఆడవారు కూడా ఈ పూజ చేసుకోవచ్చును. బ్రాహ్మణులు అయినటువంటి వారు కల్పోక్త ప్రకారముగా వైదిక పురాణ మంత్రములతోనూ, బ్రాహ్మణులు కాని వారు కేవలం పౌరాణిక మంత్రములతోనూ పూజ చేయవలను. మనుషులైన వారు భక్తి శ్రద్ధలతో ఎవరైనా చేసుకోవచ్చును. ఏ రోజైనా ఈ వ్రతం చేసుకోవచ్చును. కానీ పగలు ఉపవాసం ఉండి సాయంకాలం అందే శ్రీ సత్యనారాయణ స్వామిని పూజించాలి. ఈ వ్రతమును బ్రాహ్మణులు బంధువులతో కలిసి చేసుకోవలను. అరటి పండ్లు, ఆవు పాలు, ఆవు నెయ్యి, శేరుంబావు, గోధుమ నూక, వరి నూక గాని వారికి అన్ని కూడా కలిపి స్వామి వారికి ప్రసాదం చేయాలి. చక్కెర లేనిసో వెల్లివి కూడా కలిపి అవన్నీ కూడా కేజింబావు చొప్పున చేర్చి ప్రసాదం చేసి స్వామికి నివేదించాలి. ఇలా స్వామికి నివేదించిన నైవేద్యాన్ని అందరికీ పంచి ఆరగించి బ్రాహ్మణులకు శక్తి కొలది దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించి దీవెనలు పొందాలి. బ్రాహ్మణులతో సహా అందరూ షట్రసోపేత భోజమును ఆరగించాలి. సత్యనారాయణ స్వామిని నృత్య, గీతాది మహారాజోపచారాలతో సంతుష్టుణ్ణి చేయాలి. కలియుగములో భూలోకమునందు మానవులు తమ కామితార్థమును తీర్చుకొనుటకు సులభమైన వ్రత మార్గము ఇదే. మానవులు తమ కోరికలను తీర్చుకొనుటకు ఇంతకంటే సులభమైనటువంటి వ్రతం మరొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారదుకి ఉపదేశించినటువంటి విధానాన్ని సూత మహర్షికి చెబుతున్నాడు శౌనకాది మునులు. ఇది స్కాందాపురాణి ప్రథమోధ్యాయ సమాప్తః. బోల్ రమా సహిత సత్యనారాయణ స్వామికి కడవేసి నమస్కారం చేసుకోండి. పంచామృతాలు కాకుండా వేరే దాంట్లో
స్టీల్ గిన్నె ఇస్తుందా? దత్తాలు మాదరి అత ద్వితీయోధ్యాయః. ఓ మునులారా, పూర్వం ఈ వ్రతమాచరించిన వారి గురించి చెబుతాను వినండి. పూర్వము కాశీనగరంలో కటికి దరిద్రుడు ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర బాధలను అనుభవిస్తూ అన్నవస్త్రము లేక నిత్యము ఆకలి దప్పికలతో అలమటిస్తూ ఉండేవాడు. పడరాని పాటలు పడుతూ తిరుగుచుండేవాడు. బ్రాహ్మణ ప్రియులకు భగవంతుడు బాధపడుతున్నటువంటి బ్రాహ్మణుని చూచి దయచేసి వృద్ధ బ్రాహ్మణ రూపము ధరించి అతని ఎదుట నుంచి, ఓయి విప్రోత్తమ, నీవెందుకు దుఃఖిస్తున్నావు? ఎందుకు ఇలా తిరుగుతున్నావు? నీ వృత్తాంతమంతయు చెప్పమని అడిగాడు. అంతటా బ్రాహ్మణుడు, ఓ మహాత్మా, నేను ఒక విప్రుడను, మిక్కడి దరిద్రుడను, భిక్షాటనతో జీవిస్తున్నాను. పడరాని పాటు పడుచు ఇంటింటా తిరుగుతూ ఉన్నాను. నా దరిద్రము పోయే మార్గం ఏదైనా ఉన్నచో చెప్పి చేయూతనివ్వండి స్వామి అని వేడుకున్నాడు. అంతటా వృద్ధ బ్రాహ్మణుడు, ఓ ద్విజోత్తమ, శ్రీ సత్యనారాయణ స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమే కదా. ఆ సత్యనారాయణ స్వామిని పూజించు, నీ కష్టములన్నీ తొలగిపోతాయి. సత్యనారాయణ వ్రతం ఆచరింపు అని చెప్పి వ్రత విధానమును కూడా విన్నవించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు అచ్చడనే అదృశ్యమయ్యాడు. అది విన్న బ్రాహ్మణుడు సంతోషించి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ స్వామి వ్రతము రేపు చేసుకుంటానని సంకల్పించుకొని దానినే తలుచుకుంటూ నిద్ర కూడా పోక మరునాడు ఇలాగో ప్రొద్దున్నే లేచి ఈ రోజు తప్పక సత్యనారాయణ వ్రతం చేసుకుంటానని మరలా అనుకున్నవాడి యథావిధిగా భిక్షాటనకు బయలుదేరాడు. స్వామి దయ వలన ఆ రోజు బ్రాహ్మణులకు చాలా ద్రవ్యము లభించినది. దానితో అతడు బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. ఆ వ్రత మహిమ వలన బ్రాహ్మణుడు దరిద్ర విముక్తుడై సర్వ దుఃఖములు తొలగించుకున్నవాడి సకల సంపదలతో విలసిల్లాడు. అది మొదలగు ఆ బ్రాహ్మణుడు ప్రతి నెలా విడువక సత్యనారాయణ స్వామి వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించసాగాడు. ఆ విధంగా ప్రతి నెలా సత్యనారాయణ వ్రతం చేయడం వలన బ్రాహ్మణుడు మహదైశ్వర్యవంతుడై సర్వ పాపముల నుండి విముక్తి పొందిన వాడి మరణానంతరం మోక్షమును పొందాడు. భూలోకమందు ఎవరైనా ఆ బ్రాహ్మణుడు చేసినట్టు సత్యనారాయణ వ్రతము చేసినచో వారి సర్వ దుఃఖములు తొలగి సంతోషుడు అవుతాడు. ఓ మునులారా, ఈ విధంగా శ్రీమన్నారాయణుడు నారద మహర్షికి చెప్పిన దాన్ని నేను మీకు విన్నవించాను అని సూత మహర్షి చెబుతున్నాడు. అంతటా ఋషులు మరలా సూత మహర్షిని ఇలా అడిగారు, ఓ మహర్షి, ఆ బ్రాహ్మణుని విన్నవారెవరైనా ఈ వ్రతమును ఆచరించారా? చెప్పండి, మాకు వినాలని ఉంది అని అడిగారు. సూత మహర్షి చెబుతున్నాడు, మునులారా, ఆ బ్రాహ్మణుడు ఒకనాడు తన విభవ కొలది బ్రాహ్మణులను బంధువులను పిలుచుకొని వ్రతము చేయనారంభించాడు. అంతలో కట్టలు అమ్ముకునేవాడు అతనికి వచ్చి కట్టల మోపు బయట దింపుకొని లోపలికి వచ్చి వ్రతమును చూడసాగాడు. అంతటా అతడు మిక్కిలి దప్పికగలవాడే బ్రాహ్మణుడు చేస్తున్నటువంటి వ్రతాన్ని అంతా కూడా ఓపికతో చూసి దేవునికి బ్రాహ్మణుడికి నమస్కారం చేసి, ఓ బ్రాహ్మణోత్తమా, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి పూజ పేరేమిటి? దాని వలన కలిగే ఫలితమేమిటి? వివరంగా చెప్పమని అర్థించాడు. విప్రుడు ఇలా చెబుతున్నాడు, ఓయి, ఇది సత్యనారాయణ వ్రతము. ఈ వ్రతము చేసినచో సర్వకార్య సిద్ధి కలుగుతుంది, కోరిన కోరికలు ఫలిస్తాయి, సకల ఐశ్వర్యవంతులు అవుతారు. ఆ బ్రాహ్మణుడు చెప్పిన దాన్ని శ్రద్ధగా విన్న ఆ కట్టలు అమ్ముకునేవాడు మిగులు సంతోషించి తన దాహం తీర్చుకొని స్వామివారికి ప్రసాదాన్ని స్వీకరించి తన ఊరికి వెళ్ళిపోయాడు. అతడు సత్యనారాయణ స్వామిని మనసులో ధ్యానించుచు వ్రతము చేయ సంకల్పించుకున్నవాడే ఆ కట్టెల మోపు అమ్మగా వచ్చినటువంటి ధనముతో సత్యనారాయణ వ్రతము చేస్తానని తెలిచాడు. అతడు కట్టెల మోపును మరుసటి దినము నగరములో ఉన్నటువంటి ధనవంతులు ఉన్నటువంటి ఇళ్ల వైపు వెళ్ళాడు. స్వామివారి అనుగ్రహం చేత అతనికి ఆ రోజు రెట్టింపు ధనము లభించినది. దానికి అతడు సంతోషించి అరటి పండ్లు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, షేరుంబాబు, గోధుమ నూక, పూజా సామాగ్రి అంతా కూడా తీసుకొని ఇంటికి వెళ్ళాడు. అతడు బంధువులను పిలుచుకొని విధి విధానముగా సత్యనారాయణ వ్రతము చేశాడు. ఆ వ్రత మహిమ వలన అతడు ధనధాన్యములతోనూ పుత్ర పౌత్రాదులతోనూ సర్వ సంపత్కుడై సకల సౌఖ్యములు అనుభవించి అంత్యలోకమున సత్యలోకానికి వెళ్ళాడు. ఇది స్కాందా పురాణే ద్వితీయోధ్యాయ సమాప్తః. बोल रमा सहित सत्यनारायण स्वामी की जय।